ఇది భాషకి సమయం కాదు, ఇంకా 2 కీర్తనలు ఉన్నాయి బట్టి ఆలస్యం అనుకుంటున్నాం. అయినా తెల్లవారిని సత్కరించడం అంటే మనకు మనం సత్కరించడం అంటే ఒక ప్రభావ సరస్వతి, మంచి ప్రతిభావంతులు, ఇంకా ఎన్నో పురస్కారాలు అందవలసి ఉంటాయి. అదేదో భగవంతుడు ఇంకా ముందు అందిస్తాడని భావిస్తూ ఈనాడు ఇంత చక్కని కార్యక్రమం శ్రీకాంత్ వారు, సంస్కృతి శాఖ వారు కలిసి చేసింది మరపురాంటి. ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం అది నాకు ఒక కలలాంటి ప్రజల్లోకి కార్యక్రమం తీసుకెళ్ళాలి. ఆనాడు అన్నమాచార్య ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఉద్దేశం ఇది ఆర్టిస్టులు మాత్రమే ప్రోత్సహించడానికి పెట్టినటువంటి కార్యక్రమం కాదు. అన్ఫార్చునేట్గా అది ఒక 5-6 వింగ్స్ పెట్టి ఆ అన్నమాచార్య ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అది అట్లా ప్రోగ్రెస్ అయ్యి ఓ కళాబృందం, ఓ ఆర్టిస్టులో ప్రోగ్రాము విని ఆనందించేటువంటి కార్యక్రమం ఉన్నాయి. 10 మంది ఆర్టిస్టులు, ఈ ఆర్టిస్టులతో పెట్టి ఈ బృందగానానికి ప్రతి గ్రామంలో కూడా భజన మండలిలో లేకపోతే ఏదో బృందగానం చేసేవాళ్ళు భక్తి సంగీతాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళు అనుభవించి ఆనందించేటువంటి కార్యక్రమంగా చేయాలని ఉద్దేశం. అటువంటి కార్యక్రమానికి నాటి ప్రతి చోట కార్యక్రమాలు చేస్తూ కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నట్టుగా చేస్తున్నటువంటి ఈ శ్రీకాంత్ వాడు ఆనాటి ఆ కళని సాఫల్యం చేస్తున్నాయని భావిస్తూ దీనికి ప్రజల నుంచి ప్రోత్సాహం కావాలి. దీనికి సాంస్కృతిక శాఖ ప్రోత్సాహిస్తుంది. ప్రతి ఊళ్ళో క్యాసెట్ దొరుకుతాయి, ప్రతి చోట్ల అన్నమయ్య మాట వినిపిస్తూనే ఉంది, ప్రతి చోట పుస్తకాలు దొరుకుతున్నాయి. ఈ రోజుల్లో స్వరాలు ఉన్నటువంటి సంకీర్ణమైనటువంటి వ్యవహారం ప్రతి గ్రామంలోనూ మీకు వెళ్తే అనకాపల్లిలో చూస్తే అనకాపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దాదాపు ప్రతి ఆదివారం 1500 మంది 2000 మంది కూర్చొని అన్నమయ్య సంకీర్తనలు వాళ్ళంతా బృందగానికి సాధిస్తున్నారు. అదే పద్ధతిలో మనమంతా చేయడానికి దీనికి పెద్ద స్కీమ్ అక్కర్లేదు, ఇంకేమేమి పథకాలు అక్కర్లేదు. ఇంకెక్కడెక్కడి నుంచో మనకి కాలిఫోర్నియా నుంచి మనుషులు వచ్చి మీకు చెప్పాల్సిన పని లేదు. ఇది ఒక రకంగా చూసి ఆయన శ్రీకాంధ్రాన్ని పెట్టి ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మనమంతా చేయకుండా నిద్రపోతున్నామని అర్థమని మేము ఒక రకంగా భావించాలి. కానీ వచ్చి ఆయన నిద్ర లేపాడు కాబట్టి ఇంకా మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యక్రమం చేస్తామని వారికి మాట ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ ఈనాడు ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజమే సార్, మేము నిద్ర లేచాం. నిద్ర లేస్తే మనుషులం కాదు మేము. ఇక 600 సంవత్సరాల జయంతి కోసం మేమంతా సమాయత్తం అవుతున్నాం. సరస్వతి ఉపాసకులు దయకృష్ణ గారి ఆశీస్సులు. సభాధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి గౌరవ పెద్దలు కవితా ప్రసాద్ గారికి, విలక్షణమైనటువంటి వ్యక్తిత్వమైన ఆధ్యాత్మిక సంప్రదాయం ఉన్నటువంటి బివిఆర్ ప్రసాద్ గారికి, కార్యక్రమానికి రూపశిల్పి ఆనంద్ గారికి, గౌరవ పెద్దలు మాన్య మంత్రివర్యులు మాకు అత్యంత ఆప్తులు మా మనసులోని మనసు మండలి బుద్ధప్రసాద్ గారికి, పెద్దలు జేబీఎన్ రామకృష్ణ గారికి, శ్రీమతి రామకృష్ణ గారికి, ప్రసక్తి ప్రేక్షకులు అందరికీ నమస్కారం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు, హరికాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అన్నాడు ప్రహ్లాదుడు. హరికంటే భిన్నమైన పదార్థం లేదు, చరాచర జీవకోటి కథానాయకుడు హరి మాత్రమే అని తన కీర్తనల ద్వారా కులమతరహితమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యవస్థను స్థాపించినటువంటి మూర్తి గ్రహించినటువంటి అక్షర సన్యాసి పదప్రతాపితామహుడు అన్నమాచార్య. అలాంటి అన్నమాచార్య కీర్తనలు గత 10 సంవత్సరాల కాలంలో బాగా ప్రశస్తి పొందడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆనంద్ గారిని అభినందించాలి. ప్రవాసానుభుడిగా జాతీయ భావాన్ని పొడిగిపుచ్చుకొని తెలుగు కవితాపితామైనటువంటి అన్నమాచార్య కీర్తనను ప్రతిష్ఠించేటువంటి ఒక సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినందుకు చప్పట్ల ద్వారా సిలికాన్ ఆంధ్ర యాజమాన్యాన్ని అభినందించవలసిగా కోరుతున్నాను. రెండవ అంశం మా ఎల్లావారి సన్మానం. ఎల్లావారికి సత్కార సభలో ఎప్పుడో అన్నట్టు జ్ఞాపకం, సకల చరాచర జీవకోటి కథానాయకుడైనటువంటి గయకారకుడైనటువంటి మహేశ్వరుడు ఆకాశంలో వెడుతూ తన బృందంతో తన ఉండేటువంటి ఒక మృదంగాన్ని జారవేస్తే అది ఎల్లాగా పుట్టిందని చెప్పడం జరిగింది. నిజంగా ప్రసాద్ గారు బాగా ఆవిష్కరించాడు. సామాన్యంగా మనలో ఉంటే సామాన్యమైన మనిషి ఒకసారి మృదంగం మీద కూర్చుంటే పరమశివుడి యొక్క అవతారాన్ని ఆయన ఆవహించుకుంటాడు. అలాంటి ఎల్లావారికి
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ఎన్నో సన్మానాలు జరిగాయి. నాకు బాగా జ్ఞాపకం ఉంది, వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక గొప్ప సన్మానం చేసింది. గౌరవతిగా నన్ను సత్కరించినప్పుడు ఆనాడు ప్రతి కన్నడవాడు ఎల్లవారిని అభినందించాడు. వేరే జాతి వాళ్ళు అభినందించడం చాలా సంతోషం. ఎల్లవారి బృందానికి వీరేంద్ర పాటిల్ పరవశం అయిపోయాడు. ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆ కార్యక్రమానికి వచ్చారు, జ్ఞాపకం ఉందో లేదో. ఆ కార్యక్రమంలో వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేటువంటి సౌభాగ్యం నాకు కలిగింది. ఏదేమైనా సిలికాన్ ఆంధ్రను అభినందిస్తూ ప్రసాద్ గారి మాటల్లో అన్నమాచార్య సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మాటిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ ఆనంద్ గారు క్రిందటి సంవత్సరం ఇదే వేదిక మీద మీతో ఒక వాక్యం పంచుకున్నాను, ఒక మాట పంచుకున్నాను, ఒక భావాన్ని పంచుకున్నాను. ఒక నేను, ఒక మీరు కలిస్తే మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనం. తెలుగువాడు ఒక ప్రభంజనంలాగా ముందుకు వచ్చి తెలుగు తల్లికి ఇవ్వాలి నీరాజనం, అది ఇస్తాము అని నమ్మకంతో ఆనాడు చెప్పాం. 21 పట్టణాల నుంచి ఒకే రోజున ఒకే రీతిలో యావత్ భారతంలోనూ 108 పట్టణాలలో 30,000 మందికి పైగా, అందులో 20 ఏళ్లలోపు ఉన్నటువంటి వాళ్ళు 70%. మే 2 వైశాఖ పౌర్ణమి రోజున అన్నమయ్య సాహిత్యాన్ని వంట పట్టించుకున్నారు, ఆలాపించారు. 60 సంవత్సరాలు వజ్రోత్సవం జరుపుకున్నటువంటి తెలుగు సినిమా ఒక వినోద సాధనంగా కాక తెలుగు సంస్కృతిగా మారిపోయి ఏ వేదిక చూసినా, ఏ మీడియా చూసినా సినిమా పాటలే, ఇంకొకటి వినరు యువత అనేటువంటి అపనమ్మకం ఉన్నటువంటి తల్లిదండ్రులకు, మేధావులకు వేదిక మీద నుంచి వ్యవస్థ వెళ్ళిపోతోంది, తెలుగు భాష నశించిపోతోంది అని చెప్పేటువంటి వాళ్ళకి మనం కదలి ముందుకు వెళితే యువత మనతో రావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా మనకి చెప్పారు. ఒక యువతని, ఒక యువకుణ్ణి ప్రభావితం చేసేది తల్లిదండ్రులు, అతని ఉపాధ్యాయులు. ఈ రోజు నాకు చాలా గర్వకారణమైనటువంటి మా గురువు గారు గంజాల రాధాకృష్ణ గారు ఇక్కడ ప్రేక్షకుల్లో ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో భాష పట్ల, కళల పట్ల, సంస్కృతి పట్ల మక్కువ కల్పించి ఈనాడు ఈ నిర్వహణ సామర్థ్యాన్ని నాకు ఇచ్చినటువంటిది అటువంటి ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులు ఈ రోజున కావాలి. టిక్కు మార్కులు పెట్టేటువంటి, ఆబ్జెక్టివ్ టెస్ట్ చెప్పేటువంటి వాళ్ళు పరీక్షలు పాస్ అవుతారేమో కానీ జీవిత పరీక్షలో సమస్యలను ఎదుర్కొంటారు. తన దేశాన్ని, తన దేశ సంస్కృతిని అభిమానించని, ప్రేమించని ఏ దేశము అభివృద్ధి చెందలేదు. అమెరికాలో కూడా ఏ దేశాల నుంచి వచ్చినప్పటికీ వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మనము చేయగలిగింది చాలా ఉంది. మీ అందరితో కలిసి మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని తిరిగి సంబరంగా జరుపుకునేటువంటి రోజులకు ఇటువంటి మహనీయులందరూ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక అనేక మంది కృషి ఉంది. కాలాతీతమైన రీత్యా వారందరికీ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విస్తారమైనటువంటి ప్రాచుర్యం కల్పించినటువంటి పాత్రికేయులకు హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా దేశవ్యాప్తంగా చేసినటువంటి శ్రీ మధుసూదన్ రావు గారు, సాయిబాబా గారు, చక్రవర్తి గారు, సుందర సాయి గారు, సరోజ్ గారుతో పాటుగా అనేక మంది సహకరించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, క్యాప్సూల్ దగ్గర నుంచి న్యూస్ ఐటమ్ రోజు వరకు ఈటీవీ వారు, జెమినీ టీవీ వారు, తేజ టీవీ వారు, మా టీవీ వారు, TV9 వారు, ఈటీవీ వారు, దూరదర్శన్ 8 సప్తగిరి వారు అందరూ సహకరించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా మంది కూచిపట్ల ఆనంద్ పేరు చెప్పారు. కూచిపట్ల ఆనంద్ కంటే ఆ పక్కన నుంచి ఇందాక నుంచి పనిచేస్తున్నారు చూడండి, వాళ్ళందరూ సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
గోవింద నామాలతో ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామిని మీరు కూడా పాల్గొంటూ మంగళం పాడి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. తరువాయి వెంటనే గోవింద నామాలు.